జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్లు పాల్గొని భారీ కేక్ ను కట్ చేసి పార్టీ నేతలకు పంచిపెట్టారు. అనంతరం భారీ ఎత్తున పార్టీ నేతలు యువత రక్తదానం చేశారు. ఎంతో ఉత్సాహంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ సంతోషంగా ఉందన్నారు. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు, గొర్రెపట్టి అర్జునరావు, బండారు మదన్, టీవీ శ్రీరామ్మూర్తి, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, కార్పొరేటర్ మల్లిగ రమేష్ తదితరులు పాల్గొన్నారు. పక్కరా చూడు ఎంతమంది ఉందో ఒంగోలు ఎమ్మెల్యే కనిపించడానికి. చూడు ఊరంటే ఒంగోలు మీడియా దళపతి రెడ్డి ఉన్నాడు. ఇద్దరు పట్టుకోండి. ఎంపీ గారు వాటర్ క్యాన్ ఎమ్మెల్యే గారు క్యాన్ సార్ క్యాన్ అలా అన్నకి ఒక నిమిషం. థ్యాంక్ యూ. మట్టిపోయినాయా? ఓకే. నాకు తల పైకి ఎత్తున్నా. మొత్తం Riyaz garu, please come on to the desk. మరియు పట్టణ అధ్యక్షులు రాంబాబు గారు కొట్టారు, నాయశెట్టి బ్రహ్మయ్య గారు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు రియాజ్. జన్మదినం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటి జన్మదినోత్సవం ఈరోజు. నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ యొక్క పుట్టినరోజు పండుగ అయినటువంటి వాతావరణం. ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా చేసి సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మమ్మల్ని అందరినీ కూడా ఒక క్రమశిక్షణలో నడిపించి ఈరోజు లీడర్లుగా మమ్మల్ని తీర్చిదిద్దే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తీర్చిదిద్దినందుకు, ఆయన నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన మాకు ఎప్పుడు మేము కలిసినా ఒకటే మాట చెప్తాడు, ప్రజల తరఫున బాధ్యతగా ఉండండి, ప్రజా సమస్యల పైన మీరు ఎప్పుడు కూడా పోరాడుతూ ప్రజలకు అండగా ఉండండి. అలాగే 2024 ఎన్నికల్లో అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అఖండమైనటువంటి మెజార్టీ ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంది. జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన కార్యక్రమానికి, చెట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు అభివృద్ధి ప్రదాత ఒంగోలు శాసనసభ్యులు
శ్రీ దామోదర జనార్దన్ గారికి, మేయర్ గంగాధర శ్రీరామ్ గారికి, వేదిక నిర్వహించిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జన సైనికులకు, వీర మహిళలకు, కూటమి అభ్యర్థులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అంటే సేవా కార్యక్రమానికి కానీ, దయాగుండ కానీ మారిపోయారు. ఒక పద్ధతికి, డిసిప్లిన్కి, పెద్ద చిన్న అనే వాటికి గౌరవంగా మెలిగే వ్యక్తి ఉన్నా అంటే మన పవన్ కళ్యాణ్ గారు. మీ అందరూ చూస్తున్నారు, ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఒక తండ్రిలాగా మన ఇటీవల ఆయన నాకైతే ఎంత ఎదిగి ఉంటే అంత ఎదుగుతారు అనే దానికి రాష్ట్రంలో ఎవరినైనా చూసి నేర్చుకోవాలి అంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాగే దయాగుణానికి మారిపోయారు. గవర్నమెంట్ రాకముందు అభివృద్ధి చెంది మన ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూసి చుక్కాని కావాలని కోరుకుంటూ అందరికి కూడా ఇక్కడికి చేసినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకి, కూటమి అభ్యర్థులకి, వీర మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ కార్యకర్తలకి, మహిళా మంత్రులకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా నగర ప్రజల తరఫున, అలాగనే అభిమానుల తరఫున, వీర మహిళల తరఫున, నాయకుల తరఫున, అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మా జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలని, వారి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహిస్తూ ప్రజలందరికీ ఇంకా ప్రజలతో మమేకమై ప్రజలందరికీ మరింత దగ్గరగా ఉంటూ ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వారు చాలా కష్టపడి అసలు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి అన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ముందుకు వెళ్తూ తర్వాత మళ్ళీ తానే సొంతంగా ఒక పార్టీని స్థాపించి ఇంత స్థాయికి తీసుకొచ్చి వారు అంచెలంచెలుగా ఎదిగి మరి డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చారంటే దాని వెనక వారి ఎంత కృషి, పట్టుదల ఉందని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే ఏ సమస్య ఎక్కడ వచ్చినా సరే వారు స్పందించిన తీరు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనేటువంటి తీరు మరి ప్రజలందరూ కూడా ఆకట్టుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి వారు ఇంకా బాగా ఎదగాలని, అలాగే ఈ జిల్లాలో మరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి రియాజ్ గారు కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా వారిని అంటిపెట్టుకొని మరి నమ్మిన పంటుగా ఉంటూ ఈరోజు మరి వారికి కూడా మంచి కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన చేసినటువంటి సేవలు, ఆయన అధికారానికి రాకముందే సమాజంలో అనేక మందిని ఆదుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆనాడు రైతులకి తన సొంత డబ్బు 30 కోట్లు వచ్చాయంటే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకులు కూడా సొంత డబ్బులు తీసి పంచడం, ఏదో విధంగా వేరే దగ్గర చేస్తారు కానీ పంచే పరిస్థితి తక్కువ. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఆయన ఇటీవల ఒక మాట అన్నాడు, నాకు పరిపాలన అనుభవం లేకపోవచ్చు కానీ నేను 30 సంవత్సరాల పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గారి నాయకత్వం కింద పనిచేస్తాను కాబట్టి మాకు ఎలాంటి భయం లేదన్నటువంటి ఒప్పుకున్నటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈరోజు ఆయన అనేక సేవలు కరెక్ట్. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎవరినైనా ఇష్టపడుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రప్రథంగా ఇష్టపడే నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత ఇష్టపడతారు నరేంద్ర మోడీ. అంతకు ముందు కూడా అధికారం లేనప్పుడు కూడా ఎన్డీఏ కూటమిలో ఒకసారి నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తావు రమ్మంటే వద్దు, నేను ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసి మీ దగ్గరకు వస్తానన్నటువంటి మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా చెప్తున్నాను. అంతేకాదు ఇంకొక సందర్భంలో ఇంకొకటి చెప్పారు ఆయన, ఇప్పటికీ నాకు గుర్తుంటుంది. 1 సంవత్సరం క్రితం తమిళనాడులో దయానిధి మారణ నేతృత్వ అతను ఈ సనాతన ధర్మాన్ని గురించి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన ఎక్కువ పుస్తకాలు చదువుతాడు, ఈయన ఆధ్యాత్మిక చింతలు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి. దయానిధి మారణ అతను ఈ యొక్క సనాతన ధర్మం అంటే డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోలిస్తే ఎంతో మంది పెద్దలు, మన పెద్దలు
అర్జున్ రావు గారు కానీ అలాంటి వాళ్ళంతా కూడా సీనియర్లుగా ఉండే బ్రహ్మయ్య గారు, ఇలాంటి వాళ్ళు పెద్దలంతా కూడా సంజయ్ గారు, దళపతి అందరూ కూడా చాలామంది, మన మేయర్ గారు వీళ్ళందరూ కూడా చాలామంది కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఈరోజు అటెండ్ అవ్వటం, మన పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదినం ఎంతో వైభవంగా చేసుకోవటం చాలా సంతోషం విషయం. ఒకసారి మనం ఆలోచించుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదల మనిషి. ఆ రోజుల్లో వాళ్ళ అన్నగారు పార్టీ పెడితే పార్టీలో ఆ రోజు రాష్ట్ర యువత అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీ పోయిన తర్వాత కూడా ఏదైనా కూడా శ్రీరంగంతో పాటు ప్రజలకు కూడా సర్వీస్ చేయాలి, ప్రజల్లో గట్టి పట్టుదలతోటి జనసేన పార్టీ పెట్టి ఏ విధంగా ఆయన కష్టపడ్డాడో మనం అందరం కూడా చూసాం. మొన్న ఎన్నికల్లో కూడా ఎన్డీఏ తోటి అలా కలుసుకోవటం, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు బీజేపీ కానీ జనసేన కానీ అందరూ కూడా కలిసి ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 164 సీట్లు రావడానికి మెయిన్ కృషి చేసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలు కష్టాల్లో ఉండకూడదు. మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉంది. ఈ ఆంధ్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే సైకో ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ విధంగా చేసిందో ఆ ప్రాంతం అదంతా కూడా పోవాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, మళ్ళా ట్రాక్లో పెట్టాలి అంటే ఒక సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇది అవుతుందని ఆయన కూడా పోరాడి ఎట్లాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిపి రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా వీళ్ళందరూ కూడా కష్టపడితేనే ఈరోజు 164 వచ్చి మనం ఒక్కొక్కటి ఈరోజు పీస్ఫుల్గా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మనం చేపడుతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెన్షన్స్ అవ్వచ్చు, అదేవిధంగా పాస్బుక్లు కొత్తవి అవ్వచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు కూడా వచ్చిన ఈ 2 నెలల్లోనే ప్రాంప్ట్గా ఈరోజు వీళ్ళందరూ కూడా కలిసి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన పాతయ్య కూడా ఇందాక మన అర్జున్ రావు గారు చెప్తున్నారు, పాతయ్య కబ్జాలు ఎన్ని జరిగినాయి అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు సిట్ వేస్తే దాన్ని కూడా చేసేది తప్పితే దాన్ని కరెక్ట్ న్యాయం చేయాల. మొన్నే చంద్రబాబు నాయుడు గారు కలిసి జనసేన తరఫున రియాజ్ గారు, అదేవిధంగా మన రాంబాబు గారు వీళ్ళంతా కూడా కలిసి ఆయనకు కూడా ఒక లేఖ రూపంలో ఆయనకి ఇచ్చారు. మళ్ళా కూడా సిట్ వేయాలి, ఎక్కడైనా కూడా ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే పొరపాట్లు జరిగిన దాని మీద ఒక స్పెషల్ కమిటీ వేసి దాన్ని నిజ నిజాలు తేలాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కటాక్ చేసి పంపించారు. తొందరలోనే అది కూడా వస్తారు. ఎవరైతే ల్యాండ్ పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇచ్చేటట్టుగా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజుండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు వర్షాలు ఏ విధంగా విజయవాడలో పడిందో మనం అంతా కూడా పేపర్లో చూసాం, మీడియాలో చూసాం. మన దగ్గర కూడా పడింది, కానీ తక్కువ పడింది. అయినా కూడా మేము మానిటరింగ్ చేస్తానే ఉన్నాం. ఎక్కడా కూడా ఇళ్లలో నీళ్లు పోకుండా, ఎక్కడా కూడా రోడ్లు బ్లాక్ అవ్వకుండా అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. అవన్నీ ఏదో చేసాం. అక్కడ ఇప్పుడైతే ఎప్పుడు రాని వర్షాలు ఈరోజు విజయవాడలో రావటం, వాళ్ళు రాత్రి 3 వరకు మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా తిరుగుతా నీళ్ళల్లో వారందరూ కూడా సహాయం చేస్తూ వస్తున్నారు. మన ఒంగోలు నుంచి కూడా ఇవాళ కూడా 15 లక్షల మందికి ఫుడ్ పంపించారు. అదేవిధంగా రైస్ పంపిస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం నుంచి చేసి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఎప్పుడైనా కూడా ఎదుటోళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉండేటప్పుడు అందరం కూడా కలిసి తోడ్పడాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. మనకి వచ్చి ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయింది, ఇంకా చాలా కాలం ఉంది. కాబట్టి తప్పకుండా కూడా ప్రభులకి ఇటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ అన్నీ కూడా కలిసి మన జనసేన గారి తోటి ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మన ముఖ్యమంత్రిగా వీళ్ళు అనుభవంతో ఖచ్చితంగా మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు 2 రోజులు మన జిల్లాలో చక్కగా జనసేన
కార్యక్రమాన్ని చక్కగా చేసుకున్న జనసేన నాయకులందరికీ, అదేవిధంగా దగ్గరుండి అన్నీ కూడా జరిపిన మన రియాజ్ గారికి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రియాజ్కి కూడా మంచి పదవి అనేది ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరం కూడా కలిసి జిల్లాలో గ్రూపులు లేకుండా మీ పార్టీలో కూడా మా పార్టీ అనేది కాదు, ముఖ్యంగా కాపు సంఘ నాయకులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం అంటేనే ఒక పండుగ వాతావరణంలో మనం అందరం కూడా ఒంగోలు పట్టణంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు ప్రదేశాల్లో కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఆయన జన్మదినాలను జరుపుకుంటూ తెలంగాణలో కూడా జరుపుకుంటున్నారు ఉన్నప్పుడు. అట్లా ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడికి రావటం మనందరూ కూడా కలుసుకొని రియాజ్ గారి నాయకత్వంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి, మొక్కల నాటే కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా మనం జరుపుకున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటేనే బాగుండు కుటుంబానికి ఉన్న సంబంధం అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. 1977 సంవత్సరం నుంచి వారి తండ్రి గారు వెంకట్రావు గారితో మా కుటుంబం అంటే మా అన్నగారు మాగుండు సుబ్బరామరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఒక సన్నిహితంగా ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి పెరిగారు. వారు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ ముందు వారి అన్నగారు చిరంజీవి గారు కూడా వచ్చినప్పుడు కూడా బాగుంటు కుటుంబాన్ని ఆశీర్వదించమని ఎప్పుడూ చెప్పారు. అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన 2014 సంవత్సరంలో ప్రత్యక్షమైన రాజకీయంలో రాకపోయినా పరోక్షంగా ఆయన కూడా ఇక్కడికి వచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ముఖ్యమంత్రిగా చేయాలి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని కూడా చేయాలనే ఆకాంక్ష వారు చూపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. పట్టుదలతో మరలా ఈ రాజకీయాన్ని నేను కూడా కొనసాగిస్తానని ఎప్పుడు చెప్పేవాడు. ఒక్కటే ఆయన చెప్పింది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు అనేది చీలకూడదు అని మొదటి నుంచి చెప్పాడు. అదేవిధంగా చివరికి ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా తను బీజేపీతో కూడా పార్టీతో ఉండినా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుపుకుంటే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ పెద్ద నాయకత్వాన్ని కూడా ఒప్పించి ఒక కూటమి ప్రభుత్వాన్ని 24 సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో తీసుకొచ్చారని అంటే నిజంగా కూడా మనం అంతా అభినందించిన విషయం. వారి ఒక్క కృషి అది, వారి ఒక్కరి వల్లే వీరైంది. అది కూడా ఈ కూటమి కూడా విజయాన్ని కూడా చూపించాలనేది ఆర్నిసులు కూడా పాటుపడుతూ తను ఆరోగ్యం కూడా సరిగా లేనప్పుడు కూడా ఉన్నప్పుడు ఒక రోజు చూస్తే ఒంగోలుకు రండి అంటే నా కాలు తొక్కేసి ఉండేటప్పుడు కష్టం అవుతుందని చెప్పారు ఉన్నప్పుడు. అదేవిధంగా గిద్దలూరుకి వరకు రావటం అనేది అట్లా ఆరోగ్యం కూడా కొంచెం లెక్క చేయకుండా ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డి దించాలనే ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు వారు ఉన్నప్పుడు. ఆ విధంగా ఈ రోజు రాజకీయాల్లో వచ్చి డిప్యూటీ సీఎం గా కూడా పదవి చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని నేను కూడా తెలుసుకొని ఆ దారిలోనే ముందుకెళ్లాలనేది 2 పోర్ట్ఫోలియోలు ప్రజలకు దగ్గర పోర్ట్ఫోలియో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కూడా ఆయనకి ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కూడా కోరిన వెంట ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా అంత అతి దగ్గరగా కూడా తీసుకొని ఆయన ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే చూస్తున్నాం ఇప్పుడు ఇంత వర్షాలు అనేది విజయవాడలో మన ఒంగోలులో కూడా వర్షం వచ్చింది, కొంచెం తగ్గింది. అక్కడైతే చూస్తే రాత్రి పగళ్ళు అదే పనిలో కూడా కష్టపడి పనిచేసే వ్యక్తి వారికి ఉన్న మనస్తత్వం అనేది ఎప్పుడు క్రైసిస్ ని ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలి. అంటే సమస్య వచ్చినప్పుడు దానిని మంచితనంగా కూడా తీర్చిదిద్ది